वागीसाद्या सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्यास्यूतं नमामि गजाननं श्रीरामचन्द्रः सितपारिजातः समस्तकल्याणगुणाभिराम सीतामुखं भूर्भुजञ्चरेको निरन्तरं मङ्गलमातनोतु। घृणिमण्डलमणिकुण्डलफणिमण्टपशयना घृणिमण्डलमणिकुण्डलफणिमण्टपशयना अणिमादिसुगुणभूषणमुनिमानसभवना हरिसेवक शिवनारायण तीर्थपरात्मा हरिसेवक शिवनारायण तीर्थप मधुसूदन मधुसूदन हर मामक दुरितं शरणं भव करुणामयि कुरु दीनदयाळो करुणारसवरुणालय करिराज कृपालो दूरीकृतशितार्तिः प्रकटीकृतरामवैभवस्फूर्तिः दारितदशमुखकीर्तिः पुरतो मम पातु हनुमतो मूर्तिः सौजन्यनिधिवाणी 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 सरियदृङ्गाडु आनन्दमानन्द मालिंचिन बाल जानकी राघवुल सच्चरित्र मुसाल आनंद अशीदयोध्यानगरे देशे कोसलनामनी तस्यां श्लाघ्यगुणश्रीमान् राजा दशरथो वसतु। యోధవరులు ప్రవేశింప అలవికాని అయోధ్యానగరాన్ని రాజధానిగా చేసుకొని కోసల దేశాన్ని పరిపాలిస్తున్నాడు ఇక్ష్వాకు వంశవర్ధనుడైనటువంటి దశరథ మహీపతి. శ్రీ మహావిష్ణువు నుండి బ్రహ్మ నుండి మరీచికి కశ్యపుడు, కశ్యపునికి వివస్వంతుడు, వివస్వంతునికి వైవస్వతుడు, వైవస్వతునికి ఇక్ష్వాకుకు కుక్షికి వికుక్షికి బాణుడికి అనరణ్యుడు, అనరణ్యునికి పృథువుకు త్రిశంకునికి దుందుమారునికి యవనాశ్వునికి మాంధాతకు సుసంధికి ధ్రువసంధికి భరతునకు అశితునకు ఇరువురు భార్యలు, ఒక భార్యకు జన్మించిన వాడు సగరునకు ఇరువురు భార్యలు, ఒక భార్యకు జన్మించిన వాడు అసమంజసునికి అంశుమంతునికి దిలీపునికి భగీరథునికి కకుత్సునికి రఘువుకి కల్మాషపాదునికి శంఖరునికి సుదర్శనుడికి అగ్నివర్ణునికి శీఘ్రగునికి మరువుకి ప్రశుశ్రుకునికి అంబరీషునికి నహుషునికి యయాతికి నాభాగుకు అజునికి దశరథుడు. జ్ఞానేంద్రియములైదు కర్మేంద్రియములైదు అయిన ఈ 10 రథాలని తన ఆధీనంలో ఉంచుకొని నడుస్తున్నటువంటి వాడు దశరథ చక్రవర్తి. ఆయన ఒక్కడేనా దశరథుడు అన్నారు. కాదు మనమందరము దశరథులమే అన్నారు. అయితే వారికి మనకి ఏమిటయ్యా తేడా అన్నారు. 10 రథాలు తన ఆధీనంలో ఉంచుకున్నవాడు ఆయన, వాటి ఆధీనంలో ఉండటానికి అలవాటు పడి నడుస్తున్న వాళ్ళం మనము. ఇంతే తేడా. నీళ్లల్లో పడవలో నీళ్లు. అట్టి దశరథ మహీపతి ధర్మాన్ని అనుసరిస్తూ
సత్యాన్ని ఆచరిస్తూ, అందుకనే కాళిదాస మహాకవి రఘువంశంలో ఇక్ష్వాకు వంశ రాజుల యొక్క దివ్య వైభవాన్ని చెప్తూ సత్యాయ మితభాషిణాం అని చెప్పారు. అంటే సూర్యవంశంలో జన్మించిన చక్రవర్తులందరూ కూడా చాలా తక్కువగా మాట్లాడేవారట. ఆ మాటలు కూడా కేవలం సత్యంతోనే ముడిపడి ఉండేవిట. సత్యము ధర్మము అంటే ఏమిటన్నారు? భగవంతుడి యొక్క దివ్య స్వరూప వైభవాలకి నిదర్శనము అన్నారు. సత్యధర్మాలని విసర్జించి భగవంతుణ్ణి ఆరాధించడం శవానికి చేసిన అలంకార సదృశము అని చెప్తారు పెద్దలు. అటువంటి ధర్మాన్ని అతిక్రమించకుండా, సత్యాన్ని మీరకుండా ధర్మబద్ధమైనటువంటి 60,000 సంవత్సరాలు రాజ్యపాలన చేసి నిస్సంతు చింతా నివారణార్థమై ఋష్యశృంగ మహర్షుల వారి ఆధ్వర్యమున పుత్రకామేష్టి సల్పాడు దశరథ చక్రవర్తి. 60,000 సంవత్సరాల తర్వాత జరిపినటువంటి పుత్రకామ ఇష్టి ఫలంగా ధర్మదేవత ఆ ఇంట్లో దశరథాత్మజుడై జన్మించాడు. ఇక్కడ విశేషమేమి అన్నారు? ఎవరు ధర్మాన్ని అనుసరిస్తూ ఉంటారో, ఎవరు ధర్మాన్ని ఆశ్రయిస్తూ ఉంటారో వారి ఇంట భగవంతుడు ఆవిర్భావం చెందుతాడు అన్నందుకు ఇదే ప్రత్యక్ష నిదర్శనము. అలాంటి దశరథ చక్రవర్తికి పుత్రకామేష్టి వల్ల 4 మగపిల్లలు కలిగారు. రామ, భరత, లక్ష్మణ, శత్రుసూదనులు అని నామకరణం చేశారు. ఏమిటండి ఈ 4 పిల్లలు కలగటం అన్నారు? మొదటివారు ధర్మానికి ప్రతినిధి, రెండోవారు ధర్మ అర్థానికి ప్రతినిధి, మూడోవారు ధర్మ కామ్యానికి ప్రతినిధి, నాలుగోవారు ధర్మంగా మోక్షాన్ని పొందటానికి కావలసినటువంటి అధికార ప్రతినిధి అని చెప్పారు. అంటే చతుర్విధ పురుషార్థములు దశరథుణ్ణి ఉద్ధరించడానికి ఆ ఇంట్లో 4 పిల్లలుగా జన్మించారు అన్నారు. పిల్లలు పెరిగి పెద్దవారైనారు. గర్భైకాదశేషు రాజన్యం అని బ్రాహ్మణ వంశంలో 8 సంవత్సరాలకు ఉపనయనం చేయమని చెప్పారు. క్షాత్ర వంశంలో 11 సంవత్సరాలకు ఉపనయనం చేయమని చెప్పారు. వైశ్య వంశంలో 12 వర్షాలకు ఉపనయనం చేయమని చెప్పారు. 11 వర్షాలకి రామ, భరత, లక్ష్మణ, శత్రుసూదనులకు ఉపనీత సంస్కారం చేశారు దశరథ చక్రవర్తి. శర్వరీ దీపకశ్చంద్రః ప్రభాతో దీపికో రవిః త్రైలోక్య దీపికో ధర్మః సుపుత్ర కుల దీపకగా. రాత్రిని ప్రకాశింపజేసేవాడు చంద్రుడు, పగటిని ప్రకాశింపజేసేవాడు సూర్యుడు, ముల్లోకాలని ప్రకాశింపజేసేది ధర్మము, కులాన్ని ప్రకాశింపజేసేటువంటి వాడు పుత్రుడు. కాబట్టి అటువంటి మంచి లక్షణ సంజనితులైనటువంటి 4 కుమారులు కలిగారు దశరథ చక్రవర్తికి. మహదానంద పరవశుడైపోతూ ఉన్నాడు. చతుర్దశ భువన భాండోదరుడైనటువంటి పరమాత్మకు తండ్రి అయినటువంటి దశరథుడి అదృష్టం ఏమని చెప్పవచ్చండి మనము? అలా పిల్లలు పెరిగి పెద్దవారవుతూ శుక్లపక్ష చంద్రరేఖల వలె వృద్ధి చెందుతూ 16 సంవత్సరములు వచ్చినాయి ఆ పిల్లల 4కి కూడా. ఎలా ఉన్నారు ఆ పిల్లలు? ఇక్కడే చెప్తారు హరికథా పితామహులు. నాకు పరమ గురువులైనటువంటి శ్రీమద్ అజ్జాడ ఆదిభట్ల నారాయణదాసు గారు సర్వ ఆందోళనలను పరిహరించేది హిందోళం కాబట్టి, సర్వ దుఃఖాలని పరిహరించేటువంటి వాడు రామచంద్రుడు కాబట్టి, నూగు ప్రాయముతో ఎల్ల విద్యల హరితేరిన తన ఆత్మజులను కనుగొనునపుడెల్లగా జనక మోదము తోడు తల్మీసములు దువ్వు దశరథుడు. అతని సుతులందరియందు లోకైక వీరాగ్రణి అఖిల సుగుణ నిధియు సౌందర్య వినిర్జిత నవమన్మథుండు నగు రాముని మీద దొడ్డ ప్రేమ. ఎందుకండి ఇంత ప్రేమ అన్నారు? సర్వ వ్యామోహాలను దూరం చేసేటువంటి మహిమాన్వితుడైనటువంటి రామచంద్రమూర్తి మీద ప్రేమ ఉండకపోతే ఈ జన్మకు సార్థకత ఉంటుందా? అందుకనే సనాతన ధర్మ సంప్రదాయంలో రాముడు భారతీయ జనజీవన స్రవంతిలో మమేకమైపోయినటువంటి ధర్మణ్యమూర్తి శ్రీరామచంద్ర ప్రభువు. రామో విగ్రహవాన్ ధర్మ అని చెప్పారు. రామచంద్రమూర్తి సగుణ సాకార స్వరూపంలో మనకి దర్శనమవుతూ ఉంటే రాముడుగా ప్రకాశిస్తూ ఉంటాడు.
ఉన్నాడు. నిర్గుణ నిరాకార నిరంజనంగా మనకి దర్శనమవుతుంటే ధర్మదేవతా స్వరూపంతో దర్శనమిస్తాడు. ధర్మం అంటేనే రామచంద్రుడు, రాముడంటేనే ధర్మము. రాముడు వేరు, ధర్మం వేరు కాదు. అలాంటి ధర్మణ్యమూర్తి, ధర్మణ్యుద్ధరణమూర్తి, కేవల ధర్మావతారాన్ని లోకంలో బహుళ వ్యాప్తం చేయటానికి మానవ శరీరాన్ని ధరించినటువంటి పరమపురుషుడు, అప్రమేయుడు, స్వప్రకాశుడు, అవాంగ్ మానసగోచరుడు, భక్తరక్షణ దీక్షాదక్షుడైనటువంటి శ్రీ పుండరీకాక్షుడు, ఆ శ్రీరామ జగత్ప్రభువు అంటే దశరథుడికి మహదానందం కలుగుతూ ఉండేది. రాముడంటే ప్రేమ లేనిది ఎవరికండి లోకంలో? రమంతే సర్వజనా గుణై ఇతి రామ, రమయతీతి రామ, రమించువారెవరురా రఘూత్తమా నిన్ను వినా అని ఊరికే చెప్పారా మహానుభావులు త్యాగరాజస్వామి వారు? అయ్యా, అలాంటి కేవల శుద్ధ సత్వ సచ్చిదానంద సాకార పరబ్రహ్మమూర్తి అయినటువంటి రాముడి యందు అవ్యాజమైనటువంటి ప్రేమ వాత్సల్యతతో దశరథుడు మునిగి తేలుతూ ఉన్నాడు. ఒకరోజు సభ నిర్వహించాడు. దశరథుడు కశ్యప ప్రజాపతి వలె ప్రకాశిస్తూ ఉన్నారు. వారికి దిగువన రామచంద్రమూర్తి వినయదేవతకు ప్రతినిధిగా అలా నిలబడి ఉన్నారట. రాముడికి దిగువన భరతుడున్నాడు, ఎడమవైపు లక్ష్మణుడున్నాడు, లక్ష్మణుడికి దిగువన శత్రుసూదనుడున్నాడు. మధ్యలో ఉన్న దశరథుడు ఎలా ఉన్నాడు అన్నారు. జీవుడు అనుసరించవలసిన ధర్మ అర్ధ కామ్య మోక్షాలని జాగ్రత్తగా పట్టుకున్నట్టుగా ఉన్నట్టండి దశరథుడు. అలా నిండు సభాభవనం అంతా కూడా అనిమిషై రివా అన్నారు. సదస్యులందరూ కూడా శ్రీరామ దివ్య సుందర సందర్శన సద్భాగ్యంలో పులకితులవుతూ తమ రెప్పపాటుని మరచి రాముణ్ణే చూస్తూ ఉన్నారట. అలాంటి శుభ సమయంలో, అలాంటి సుప్రభాతంలో, అందుకనే మనం చేసింది కాదు దర్శనము, వారిచ్చినది సుదర్శనము అంటారు. అలాంటి రామచంద్రుడి దివ్య దర్శనం సదస్యులందరూ అనుభవిస్తూ ఉంటే కర్ణపేయంగా భగవన్నామం దశరథుడి యొక్క కర్ణపుటాలకు సోకింది. మహదానంద పరవశుడైనాడు. అది బాగా పరిచయమైనటువంటి గాత్రమే. దిగ్గున లేచాడు ఆసనం మీద నుంచి. రాముణ్ణి లక్ష్మణుణ్ణి పట్టుకున్నాడు దశరథుడు. వారేం చేశారు అన్నాడు. రాముడు భరతుణ్ణి పట్టుకున్నాడు, లక్ష్మణుడు శత్రుసూదనుని పట్టుకున్నారు. అంటే అన్నదమ్ములు ఎలా ఉండాలి అన్నారు. రామ భరత లక్ష్మణ శత్రుసూదనుల వలె ఉండాలి. తనకు రావలసిన దాన్ని త్యాగం చేస్తే అది రామాయణం అవుతుంది. తను పొందకూడని దానికోసం తపన పడితే అది మహాభారతం అవుతుంది. రామాయణ భారతాలు ఎక్కడో లేవు, ఎప్పుడో జరగలేదు. ప్రతి ఇంట్లో ప్రతి సమయంలో జరుగుతూనే ఉంటాయి. త్యాగానికి ప్రతీక రామకథ, దుర్మార్గానికి దురాశలకు ప్రతీకగా భారతం నిలిచింది. అందుకని ఎలా ఉండాలో చెప్పింది రామాయణం, ఎలా ఉండకూడదో చెప్పింది భారతం, ఎలా ఉంటే మోక్షం కలుగుతుందో చెప్పింది శ్రీమద్భాగవతం. దిగ్గున లేచాడు సింహాసనం మీద నుంచి. గబగబా ఎదురు వెళుతూ ఉన్నారు. మహానుభావుడు సూర్యవంశంలో జన్మించి రామ అవతార కారణాన్ని లోకానికి వెల్లడి చేయటానికి రామచంద్రమూర్తికి 16 సంవత్సరముల 8 నెలలు పూర్తయిన తర్వాత షోడశకళాప్రపూర్ణుడైనటువంటి రామావతార వైభవాన్ని జగత్తుకు చాటించడం కోసం ఒక మహానుభావుడు వస్తున్నాడు. వారు కూడా సూర్యవంశానికి చెందినటువంటి వారే. అగణిత గుణగ్రామ అపరిమిత నిజ కామ నిగమ పరమారామ నిఖిల మోహ విరామ. అగణిత గుణగ్రామ నిగమ పరమారామ నిఖిల మోహ విరామ. నగధర ఘనశ్యామ నత జన కుముద సోమ అఘకరణ సర్వసమ అసుర మండల భీమ గోవింద ఘాటయ. శ్రీరామ దివ్యనామ అమృత పానాసక్తుడైనటువంటి మహానుభావుడు, కుశనాభ వంశానికి చెందినటువంటి వాడు, గాధి యొక్క కుమారుడైనటువంటి వాడు. అనేక వేల వత్సరములు అఖండమైనటువంటి తపస్సు ఆచరించి
రజస్తమాదులను విడిచిపుచ్చి కేవలం సాత్వికమైనటువంటి జీవనమే సర్వశ్రేష్టము అని గ్రహించి బ్రహ్మర్షిత్వాన్ని పొందినటువంటి విశ్వామిత్ర మహర్షి దశరథుడి కొలువు కూటానికి వస్తూ ఉన్నాడు. గబగబా ఎదురు వెళ్ళాడు దశరథ చక్రవర్తి. శిరస్సు వంచి చేతులు జోడించి నమస్కరించారు. ఉరకరారు మహాత్ములు ఆ రథముల ఇండ్లకు మహాభాగా, మీ దర్శనం సర్వశ్రేష్టతని కలిగిస్తుంది. నా దేహము నా గేహము రెండూ పవిత్రం చేయటానికి తమరు అనుగ్రహించారు. తప్పకుండా రండి, ఇలా రండి స్వామి. ఇప్పుడు నన్ను మీ ఇచ్చ వచ్చినట్టు, ఇప్పుడు నన్ను మీ ఇచ్చ వచ్చినట్టు ఎలుకొమ్మునే నీ దాసుడను తపసి. ఏమడిగిన మీకిచ్చదనే, ఉసురేని మీకప్పగించదనే. మహానుభావ, ఏమడిగిన మీకిచ్చదనే, ఉసురేని మీకప్పగించదనే. సామి వేయేల నా జన్మమిప్పుడు సఫలమయ్య మీ సందర్శనమున తపసి మీరాకచే. మీ దర్శనం, మీ దివ్యమైనటువంటి ఆ వాక్ ప్రసంగం వినేటువంటి అదృష్టం నాకు మా పెద్దల పుణ్య విశేషం చేత కలిగింది. గాధి మహానుభావ, మహాభాగా, ఇలా రండి ఇలా రండి అంటూ ఇదమర్ఘ్యం ఇదం పాద్యం ఇదమాచమనం మహాత్మ అంటూ విశ్వామిత్ర మహర్షుల వారికి ఎదురేగి సభక్తికంగా వారిని ఆహ్వానించి అర్ఘ్యపాద్యాది విధుల వారిని గౌరవించి చక్కటి ఆసనాన్ని వారికి ఏర్పాటు చేసి వారి ముందు వినయదేవతా ప్రతినిధి వలె రెండు చేతులు జోడించి నిలబడి ఉన్నాడు ఇక్ష్వాకు వంశ చక్రవర్తి అయినటువంటి దశరథ మహారాజు. ఇక్కడ ఏం చెప్తున్నది ధర్మశాస్త్రము అన్నారు. మహాత్ములు లోకక్షేమంకరులు. అటువంటి లోకక్షేమంకరులైనటువంటి మహాత్ముల ముందు మనము, మన ఆభిజాత్యము, మన అధికారము చాలా స్వల్పము, అల్పము అని తెలియజేస్తూ దశరథుడు అలా నిలబడి ఉన్నాడు. దశరథుడి యొక్క వినయాన్ని పరిపూర్ణంగా పుణికి పుచ్చుకున్నటువంటి మహానుభావుడు. అందుకనే మర్యాదా పురుషోత్తం రామచంద్ర భగవాన్జీ అని కీర్తించారు తులసీదాస్ గారు రామచరితమానస్లో. మనకి కేశవనామాలు 24 ఉన్నాయి. ఈ 24 నామాలలో ఎక్కడా రామనామం వినపడదు. అదేమిటండి, రామనామం లేకుండా కేశవనామాలు ఉన్నాయా అంటే, రామనామం ప్రత్యక్షంగా లేకుండా పరోక్షంగా పురుషోత్తమాయ నమః అనేటువంటి మంత్రంలో రాముడు దాగి ఉన్నాడు. మర్యాదా పురుషోత్తముడు రాముడు. పురుషోత్తముడు అని చెప్పినటువంటి ఈ నామం కేవలం రామచంద్ర పరబ్రహ్మానికే సంబంధించినది. అటువంటి మర్యాదా పురుషోత్తముడు వెనక నిలబడి విశ్వామిత్రుడికి నమస్కరిస్తున్నాడు. మహదానంద పరవశుడైనాడు విశ్వామిత్రుడు. ఆహా, ఈ దశరథుడి భాగ్యమేమి భాగ్యము! చర్మచక్షుర్గోచరుడు గాని పరమాత్మని ఈతడు పుత్రుడుగా పొంది ఉన్నాడు కదా. ఇంత అదృష్టం పొందిన దశరథుడిని చూస్తే కొంచెం ఈర్ష్య కలిగిందిట విశ్వామిత్రుడికి. అదేమిటండి, అన్నీ వదిలేస్తే కదా బ్రహ్మర్షిత్వం పొందారు అన్నారు. భగవద్ విషయంలో ఈర్ష్య ఉండటం తప్పు కాదు నాయన. భగవంతుడి విషయంలోనే ఈర్ష్య ఉండాలి, భగవంతుడి విషయంలోనే అసూయ ఉండాలి. మనకి ఆ రెండిట్లలో తప్ప మిగతా అన్నిట్లలో ఏడుస్తూనే ఉంటాం తెల్లారు లేచినప్పటి నుంచి. విశ్వామిత్రుడు దశరథుడి ఐశ్వర్యానికి కొంచెం బాధపడ్డాడు. అరే రే రే రే, ఇంత మహద్భాగ్యాన్ని నేను పొందలేకపోతేనే అంటూ సూర్యవంశ సంజాతుడైనటువంటి దశరథ, నీకు శుభము కలుగుగాక అని ఆశీర్వదించాడు. అయ్యా, మీ బోటి మహాత్ములను సేవించడానికే భగవంతుడు మాకు సంపద ఇచ్చాడు. నన్ను, నా శరీరాన్ని, నా వంశాన్ని పావనం చేయటానికి మీరేదడిగినా కూడా భక్తితో మీ కాళ్ళ ముందు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాను అన్నాడు. దశరథుడి మాటకు సంతసించాడు. ఇక వేరే ఆలస్యం చేయలేదు విశ్వామిత్రుడు. చూడండి, చూపులేమన్నా రాముణ్ణి చూస్తున్నాయి, పలుకులేమన్నా దశరథుడితో మాట్లాడుతున్నాడు. ఇది విశ్వామిత్రుడి యొక్క వైభవం. ఆడి తప్పని సూర్యవంశ సంజాతుడైన దశరథ, నేను షడ్రాత్రమఖమనేటువంటి యజ్ఞం చేస్తున్నాను. ఆ యజ్ఞ నిర్వహణార్థం నీ దగ్గరికి వచ్చాను అన్నారు. మీరేం కోరినా ఇస్తాను. సంబారాలు కావాలా అన్నారు, అక్కర్లేదు అన్నారు. పరివారం కావాలా అన్నారు, అక్కర్లేదు అన్నారు. పరిజనం కావాలా అన్నారు, అక్కర్లేదు అన్నారు. దాసదాతి భట సమూహం కావాలా అన్నారు, అక్కరలేదు అన్నారు. మరి
ఏమీ అక్కర్లేకపోతే నా అక్కర తమకేమిటి స్వామి అన్నారు. నా దగ్గర లేనిది నీ వద్ద మాత్రమే ఉన్న ఒక వస్తువు ఉన్నదయ్యా, ఆ అనర్ఘ రత్నాన్ని కోరటం కోసం నీ దగ్గరికి వచ్చాను అన్నారు. ఎక్కడ స్వామి అన్నారు. దశరథుడి మాటలకు విశ్వామిత్రుడు ఆనందపడుతూ శ్రీరామ దివ్య వైభవాన్ని హృదయ పుండరీకంలో ఆస్వాదిస్తూ కనులు రాముణ్ణే చూస్తూ దశరథుడితో మాట్లాడుతున్నాడు. దశరథ, స్వసుతం రాజశార్దూలం రామం సత్యపరాక్రమం కాకపక్షధరం శూరం జ్యేష్టం ఏమయోయ్ జ్యేష్టం మే దాతుమర్గశీ స్వసుతం. దశరథుడి కాళ్ల కింద భూమి వణికినట్టయింది. సంభాళించుకొని నిలబడ్డాడు. నాకు నలుగురు కదా, ఎవరు కావాలంటున్నాడు అని. రాజశార్దూలం, రాజులలో శార్దూలుడైన వాడు కావాలి అన్నాడు. దశరథుడు అన్నారు, అయ్యా మా ఇంట్లో అన్నీ శార్దూలాలే కానీ మార్జాలాలు పుట్టలేదు అన్నారు. దశరథుడి సమయోచిత ప్రసంగానికి ఒకంత అచ్చెరు పొందాడు విశ్వామిత్రుడు. రామం రమంతే సర్వజనా గుణై ఇతి రామ అన్నారు. ఎందుకండి ఆయనకు రాముడు అన్న పేరు అంటే, సర్వజీవులలో తానై రమించేవాడు, తనలోకి సర్వజీవులని రమింపచేసుకునేటువంటి వాడు, అటువంటి నైర్మల్య సంస్కారం కలిగినటువంటి వాడు. మా ఇంట్లో అందరూ అటువంటి వారేనండి అన్నారు. సత్యపరాక్రమం, ఇది గొప్ప విశేషమైన మాట. సత్యపరాక్రముడు అంటే అర్థం ఏమిటి అన్నారు. దీనికి శాస్త్రంలో అక్లిష్టకర్మణే సచిదానంద రూపాయ అని చెప్పారు. ఎవరి యొక్క పరాక్రమం శాశ్వతమై నిత్యమై బుద్ధమై శుద్ధమై ముక్తమై సర్వలోక శరణ్యమై ఉంటుందో అటువంటి సత్యమైన పరాక్రమ స్థైర్య ధైర్య గాంభీర్య గుణ సంపదలు కలిగినటువంటి వాడు. మా ఇంట్లో వారందరూ వారేనండి అన్నారు. అప్పుడు విశ్వామిత్రుడు గుర్తొచ్చింది, రామచంద్రమూర్తికి ఉన్నటువంటి ప్రత్యేక సౌభాగ్యం సౌందర్యం. అందుకనే సౌందర్యం అంటే ఏమిటి అన్నారు. ఎవరిని చూస్తే ఇంకొకరిని చూడాల్సిన అవసరం లేదో అదే సౌందర్యము. అందము వేరు, సౌందర్యము వేరు. సౌందర్యం కేవలం భగవంతుడికి మాత్రమే సంబంధించినటువంటిది. మానసవన చరవర సంచారము నిలిపి మూర్తి బాగుగా పొడగనే వారెందరో, అలాంటి వారెందరో. అది వారి చాగయ్య గారి అభిప్రాయం. ఒక్కసారి పరమాత్మని చూడటానికి ఈ కళ్ళు అవకాశం కలిగించుకుంటే ఇంకా జగత్తులో వేరే వస్తువుని చూడాలి అనే అపేక్ష సమూలంగా నశించిపోతుంది. అదే సౌందర్యము. అటువంటి సౌందర్యం రామచంద్రమూర్తికి ఏమిటండి అన్నారు. కాకపక్షధరం. అందుకనే రామచంద్రమూర్తి 96 అంగుళాలు ఉంటారు అని చెప్పింది సాముద్రిక శాస్త్రం. అంటే సుమారు 8 అడుగుల పొడుగుంటారట ఆ పరమాత్మ. ఆజానుబాహు అరవింద దళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. సాముద్రిక శాస్త్రంలో ఏ ఏ అవయవం ఎక్కడెక్కడ ఎలా ఎలా పొందుపరిచి ఉంటే ఆ వస్తువుని చూడటానికి జీవులందరూ తాపత్రయపడుతుంటారో అటువంటి సౌందర్య లక్షణములతో ప్రకాశించేటువంటి దివ్య సుందరుడు రామచంద్ర ప్రభువు. అటువంటి రాముడికి ముంగురులు బాగా ఉండేవిట చిన్నప్పుడు. మా చాగయ్య గారు అలకలగని ఎంత మహానుభావుడండి. అందుకనే వారు కృతులు రచించలేదు, వారు కీర్తనలు రచించలేదు. త్యాగరాజస్వామి వారు ఏం చేశారయ్యా అన్నారు. ఆయన చేసిన అనుష్ఠాన ఫలితాన్నంతటినీ కూడా కృతుల రూపంలో బీజాక్షర సంపుటి చేసి మనకు అందించారు. అందుకనే త్యాగరాజస్వామి వారి కృతి అంటే అది బీజాక్షర సంపుటీకరణమే అని చెప్పారు. అటువంటి రామచంద్రుడు యొక్క దివ్య వైభవాన్ని కీర్తించాడు విశ్వామిత్రుడు. నా వెంట యాగరక్షణకు పంపించవలసింది అన్నాడు. వదలలేక వదిలిపెట్టాడు విశ్వామిత్రుడు వెంట పిల్లలిద్దరినీ కూడా. వాళ్ళు ఒక గొప్ప అరణ్యంలోకి ప్రవేశించారు. ఆ అరణ్యం ఎలా ఉంది అన్నారు.
ఏటి నెరియల సేనానులు సైనికులకు బోలె తమ పిల్లలకు వేటమప్పుచు చెరలాటమాడు బెబ్బులు. ఇలా ఉందిట అరణ్యం. మా నారాయణదాస్ గారే చెప్పాలి ఆ వైభవం అంతా కూడా. అంతకుముందు ఒక చల్లని ప్రదేశంలో సాయంత్రం వారిని విశ్రమింపజేశారు. తెల్లవారిన తర్వాత రామచంద్రమూర్తి నిద్ర నటిస్తూ నిద్రపోతున్న వాడిని లేపే ప్రయత్నం చేశారు. కౌసల్య సుప్రజా రామ, కౌసల్యానందవర్ధన అనగానే స్వామి లేచారట. స్నాన సంధ్యాది అనుష్ఠానములు పూర్తి చేసుకొని బల అతిబల విద్యలను ఉపదేశం చేయించుకొని అక్కడ నుంచి అరణ్య ప్రవేశం చేసి సుకేతుడు అనే యక్షుని కుమార్తె, సునందుడు అనే యక్షుని భార్య అయినటువంటి తాటకిని నిబర్హణం చేశారు రామచంద్రమూర్తి. బాలకాండ విశేషమేమిటి అన్నారు. తామస, రాజస, సాత్విక ఈ 3 లక్షణాలని తగు విధంలో ఉద్ధరించారు రామచంద్ర ప్రభు. అంటే అర్థమేమిటన్నారు. తాటకా నిబర్హణం దేనికి ప్రతీక అన్నారు. తామస సంహరణానికి ప్రతీక అన్నారు. అహల్యని ఉద్ధరించడం దేనికి ప్రతీక అన్నారు. రాజస సంస్కారానికి ప్రతీక అన్నారు. తాటకా సంహరణం చేసి యజ్ఞాన్ని రక్షించి విశ్వామిత్రుడి వెంట అలా వెళుతూ ఉంటే ఒక అరణ్యంలో వాల్మీకంలో అహల్య రాతిగా పడి ఉన్నదని చెప్పలేదు. తత్రాపి అనంతర రామాయణాలలో అహల్య రాతిగా పడి ఉన్నదంటే మా నారాయణదాసు గారు కూడా రాతిగా పడి ఉన్న ఆ స్త్రీమూర్తికి రామపాదం సోకితే ఆవిడ లేచి రాముడికి స్తోత్రం చేసి నిపదం బుదకినంత నే పవిత్ర నైతి రామా, నిపదం బుదకినంత నే పవిత్ర నైతి రామా, శ్రీపతి మీ మహిమ పొగడ. శ్రీపతి మీ మహిమ పొగడ, శివుని తరము పూతనామా, మీ పదం పూతకినంత. అహల్యని ఉద్ధరించారు అన్నారు. తామస సంహరణం, రాజస సంస్కరణం చేసి సాత్విక స్వరూపిణైనటువంటి సీతమ్మ వారిని స్వీకరించే మిషతో మిథిలానగరం చేరారు రామ లక్ష్మణ సమేతుడైనటువంటి విశ్వామిత్ర మహర్షుల వారు. సభక్తికంగా ఎదురు వచ్చి జనక మహారాజు వారిని చక్కగా ఆహ్వానించి ఒక అంతఃపురంలో వారికి విడిది ఏర్పాటు చేశారు. మరుసటి రోజు ఉదయం మంత్రి సామంత దండనాథ పురోహితులతో జనకుడు కొలువు తీరి ఉండగా 12,000 మంది బలిష్ఠులైనటువంటి భటులు 10 చక్రముల బండి మీద ఒక కార్ముకాన్ని తీసుకువచ్చి సభాస్థలిలో నిలిపారు. ఏమా కార్ముకము అనుకున్నారందరూ. 6 తరాల పూర్వుడైనటువంటి మాకు దేవరాతుడు అనేటువంటి వానికి దొరికినటువంటి శివచాపము. ఇది ఎక్కుపెట్టిన వాడు జనక జామాత అవుతారు, ఎక్కువ పెట్టని వారికి జనకజ మాత అవుతుంది అని విశ్లేషించాడు జనకుడు. ఎవ్వరూ ప్రయత్నం చేయలేదు. జనకుడికి దుఃఖం కలిగింది. పౌరుషవంతులు లేరా అని అడిగారట. విశ్వామిత్రుడి వాక్యం తర్వాత రామచంద్రమూర్తి ఆ శివకార్ముకాన్ని ఎక్కుపెట్టేందుకు బయలుదేరితే జనకుడు మాట్లాడినటువంటి ప్రసంగాన్ని విని తలలు వంచుకున్నటువంటి క్షత్రియులు సూర్యవంశ సంజాతుడైనటువంటి రామచంద్రమూర్తి అలా లేచి ముందుకు వస్తూ ఉంటే ఆ తల ఎత్తి ఆహా ఎంత అదృష్టవంతుడో ఈ పిల్లవాడిని కన్నా తల్లిదండ్రులు అంటున్నారట. కన్నా వారలెంత ధనులో వాళ్ళేనా ఆ సభలో వస్తున్నటువంటి రాముణ్ణి కన్నా వారలెంత ధనులో, మరి వాళ్ళిద్దరేనా అంటే కాదు. భక్తి టీవీ ద్వారా శ్రీరామ దివ్య వైభవాన్ని కన్నా వారలెంత ధనులో, శంకరు ధనువే కిడదలగోను వీరు కన్నా వారలెంత ధనులో. వెడదయురము ముత్యాల కంటెతో వెడదయురము బంగారు దుప్పటి వల్లె వాటుతో వెడదయురము ఎడమకాలి పెండేరముతో హరుగుదెల్చు
పుల్లా భోజ చూగన్న వారలెంత ధన్యులో ధన్యులో ధన్యులో. ఆ అరుగుదించుతున్నటువంటి సకల లోకైక శరణ్యమూర్తి శ్రీరామ దివ్య వైభవ కీర్తిని అడ్డతరము ఎవరికండి జగత్తులో? రామచంద్రమూర్తి సింహకిశోరంలాగా వచ్చి ఆ శివకార్ముకానికి ముమ్మారు ప్రదక్షిణం చేశారట. గవాక్షం మీద పూలదండ పట్టుకొని శ్రీరాముడి యొక్క దివ్య వైభవాన్ని, శ్రీరాముడి యొక్క స్థైర్య ధైర్య గాంభీర్యాలను కర్ణాకర్ణిగా విన్నటువంటి ఆ తల్లి సీతమ్మ అలా అచ్చెరు ఉంది. ఈ పిల్లవాడు విల్లు ఎక్కుపెట్టగలడా అంటూ ఏం చెయ్యాలో తోచక తనకు దిక్కైనటువంటి జగదీశ్వరిని ప్రార్థించింది. ఓ జగజ్జనని లోకమాత పరమేశ్వరి త్రిపుర సుందరి, ఈ వచ్చే పిల్లవాడు విల్లు ఎక్కుబెట్టి నా గళసీమన పుస్తెల్తాడు కడితే నేను చాలా సంతోషిస్తానంది. అమ్మవారి గిందిట బాగానే ఉందమ్మా, ఎక్కుబెట్టేది ఆ పిల్లవాడు, విరిగేది మా ఆయన నిరంతరం వాడేటువంటి ధనస్సు, మరి నాకేమిటి? అమ్మ నాయనో ఆడబడుచుతో ఎట్లా అయినా కష్టమే, ఏం చెయ్యాలో తోచలా. సీతమ్మ వారికి చిన్నపిల్ల కదండి. వివాహానికి రామచంద్రమూర్తి వయస్సు 17 సంవత్సరాలు, సీతమ్మ వారి వయస్సు 7 వర్షాలు. ఆ తల్లి జగదీశ్వరికి చెప్పిందిట, అమ్మా ఈ పిల్లవాడు నన్ను వివాహం చేసుకుంటే 14 సంవత్సరములు అరణ్యంలో బ్రహ్మచర్య వ్రతంతో నిన్ను ఉపాసిస్తాను భగవతి అని తదనంతర రామాయణాదుల్లో కవులు వర్ణించారు. అది కూడా మహద్భాగ్యమే కదండి. అందుకనే ఆవిడకి వనవాస యాత్ర తప్పలేదు. కోరుకోందే ఎవరికి ఏ వస్తువు రాదు, కోరి మనం మర్చిపోతాం, కాలం వచ్చినప్పుడు భగవంతుడు ఆ వస్తువుని మన వాకిట్లో నిలిచిపోయి వెళ్తాడు. అందుకనే కాలోవై దురతిక్రమ హాని శాస్త్రం. సీతామ్మవారు పరమేశ్వరిని ప్రార్థిస్తే రామచంద్రమూర్తి అక్కడికి వచ్చి కార్ముకానికి నమస్కరించి, జనకుడు విల్లు ఎక్కుపెట్టమన్నాడు కానీ విల్లు ధనుర్భంగం చేయమని చెప్పలేదు. ఆయన నారి సారిస్తూ ఉన్నారట. ఈ లోపల ఏమైంది అన్నారు, పెళ్ళుమనే విల్లు గంటలు గల్లుమనే గుభిల్లుమనే గుండె నృపులకు జల్లుమనియ జానకి దేహము. మంచి క్రమాలంకారం. ధనుర్భంగమైంది, సమస్త రాజలోకము మూర్ఛాగతులైనారట. మరి మేల్కున్నవారెవరు అన్నారు? కొద్దిమంది మేల్కున్నారయ్యా. విశ్వామిత్ర మహర్షి, రామచంద్ర ప్రభువు, లక్ష్మణస్వామి, సీతామ్మవారు, జనక మహారాజు, అహల్య, గౌతముల కుమారుడైనటువంటి శతానంద మహర్షుల వారు. వీరు జనకుడికి పురోహితులుగా ఉన్నారు. వారు మాత్రమే మేలుకొని ఉన్నారు. కొద్దిసేపు అయిన తర్వాత ప్రళయం శమించింది. అందరూ లేచారు. ఇప్పుడేం జరిగింది? ఎక్కుబెట్టిన పిల్లవాడు వచ్చి సింహాసనంలో కూర్చున్నాడు. వెనక ఉన్నటువంటి ఆ పిల్లవాడు విరిగిన 2 ధనఖండములను ఇలా చూపిస్తున్నట్ట. మీరు ఏదో ఉత్పాతమో ప్రళయమో వచ్చిందనుకున్నారు. మా అన్నయ్య విల్లు ఎక్కుబెడుతుండగా జరిగిన సంఘటన ఇదిగో, ఇదొక ఖండము, ఇదొక ఖండము అన్నారు. గబగబా సీతమ్మ వారు వచ్చి మాల వేయబోయింది రామచంద్రమూర్తి గళసీమలో. రామచంద్రుడు అలా నిలబడి ఉన్నట్ట. ఎంతసేపటికి తల వంచలేదు. విశ్వామిత్రుడు వచ్చాడు. సీతమ్మ వారు అడిగింది, ఏమిటి గురువుగారు మీ శిష్యుడు తల వంచట్లేదు అన్నది. రామయ్య అన్నాడు విశ్వామిత్రుడు. తల ఉంచాడు రామచంద్రమూర్తి. ఇప్పుడు దండ వేయమ్మ అన్నారు. దండ వేయబోతున్న సీతమ్మను ఆపారు రాముడు. ఇది రామచంద్ర ప్రభువు యొక్క సౌజన్యము, వ్యక్తిత్వ వికాసము, శీల సంపద. వేస్తే వేయించుకోవచ్చు కదండి, దండ వేయించుకోవాలా. వేయించుకుంటే ఆయన రాముడు ఎందుకు అవుతాడు? కాముడవుతాడు. చూపు ఏమన్నా సీతను చూస్తున్నాడు, మాటలు ఏమన్నా జనకుడితో మాట్లాడుతున్నాడు రామచంద్రుడు. ఇది ఆయన వైభవం. సీత, విల్లు ఎక్కుపెట్టడానికి నిన్ను పెళ్ళాడలేదు. అదేమిటి అంది అమ్మవారు. పౌరుషవంతులు లేరా అని మీ నాన్నగారు అడిగారు. ఉర్వీతలం నిర్వీర్యముపపశ్యాహ అని అడిగాడండి జనకుడు. ప్రతాపవంతులు, పౌరుషవంతులు, శక్తివంతులు, ధీరులు లేరా? విల్లు ఎక్కుపెట్టగలిగినటువంటి మేధావులు లేరా అంటే ఉన్నాము అన్న సమాధానంగా విరిచాం, కానీ నిన్ను పెళ్ళాడటానికి కాదు అన్నారు. ఇది రాముడి యొక్క వైభవం. నిన్ను పెళ్ళాడాలంటే మా పెద్దలు అంగీకరించాలి అని చెప్పారండి. అది రామచంద్రమూర్తి. కొడుకు తండ్రి ఎలా ఉండాలి అంటే దశరథుడు రాముళ్లాగానే ఉండాలి. భార్యాభర్త ఎలా ఉండాలి? సీతారాముల్లా ఉండాలి. అన్నదమ్ములు ఎలా ఉండాలి? భరత లక్ష్మణ శత్రుసూదనలా ఉండాలి. దాసుడు ఎలా ఉండాలి? హనుమంతుడు రాముళ్లా ఉండాలి. స్నేహితుడు ఎలా ఉండాలి? సుగ్రీవుడు రాముళ్లాగా ఉండాలి. శరణ్యుడు ఎలా ఉండాలి? విభీషణుడు రామచంద్రమూర్తిలాగా ఉండాలి. అందుకనే రామస్య అయనమితి రామాయణం.
పరమాత్మ మానవ దేహాన్ని ధరించి ధర్మాన్ని ఆచరిస్తే మానవుడు పొందేటువంటి పరిపూర్ణమైన ఆనందాన్ని మనకి అందించి మనకి తెలియజేయటం కోసం వచ్చిన అవతారమే రామావతారము. అటువంటి రాముణ్ణి ఆశ్రయించడం కంటే ఈ లోకంలో జీవులకు వేరే మార్గం లేదు. రామాచరణ రామాదరణ సర్వారిష్ట నివారణం అని చెప్పారు. వెంటనే జనకుడు సంతోషించాడు. దశరథుడికి కబురు చేశారు. వారు వస్తూ భరత శత్రుసూదనులను వెంట పెట్టుకొచ్చారు. తమ్ముడైనటువంటి కుశధ్వజుడికి కూడా కబురు చేశాడు జనకుడు. వారు వస్తూ కుమార్తెలైనటువంటి మాండవి శృతకీర్తిని వెంట పెట్టుకొచ్చారు. చక్కగా ఎదురుకోల కార్యక్రమం జరిగింది. దశరథుడు అడిగాడు, బావగారు విల్లు ఎక్కుపెట్టిన వారికి ఆ అమ్మాయిని ఇస్తా అన్నారు, మరి ముక్కలు రెండూ చూపించిన వాడికి వీడి సంగతి ఏమిటి అన్నారు. వాడికి మా ఇంట్లో పిల్ల ఉంది బావగారు, నా భార్య పేరు సుమేధ, ఆ అమ్మాయికి ఒక పిల్ల ఉంది, ఆ ఊర్మిళ నా రెండో వాడికి ఇస్తాను అన్నారు. మరి ఈ 3, 4 సంగతి ఏమిటి బావగారు? మా తమ్ముడికి 2 ఆడపిల్లలు ఉన్నారండోయ్, ఒక అమ్మాయి పేరు మాండవి, ఒక అమ్మాయి పేరు శృతకీర్తి. చూడండి, రామప్రభువుకి సీతా జగన్మాత, భరతస్వామికి మాండవి, లక్ష్మణుడికి ఊర్మిళ, శత్రుఘ్నుడికి శృతకీర్తిని ఇచ్చి ప్రాజాపత్య పద్ధతిలో వివాహం చేసి ప్రత్యేకించి సీతారాములని ఒక చక్కని ఆసనం మీద కూర్చోబెట్టి జనకుడు మహదానందంతో ఇలా అనుకుంటున్నట్ట. జనకుడేనా? మనం అనుకోకూడదా? మనము అనుకోవచ్చు. మనం అనుకుంటే వెళ్ళే మార్గంలో కొంత సహకారం మనకు కూడా దొరుకుతుంది. సీతకు రాముడు రామునకు మరి సీతదప్ప అగపడదు అదేమి నా తరవ భువనం బులగన్న అనాదిదం పతుల చెలువము పొగడ. కొడుకులతో కోడళ్లతో అయోధ్యా నగరానికి వెళుతూ మధ్య మార్గంలో పరశురామ అవతార పరిసమాప్తిని ఆయనకి ఎరుక చేసి ఆయన వైష్ణవ ధనుస్సుని స్వీకరించారు రామప్రభు. కొడుకులతో కోడళ్లతో అయోధ్యా నగరానికి వెళితే మహదానంద పరవశులైనటువంటి ఆ రాణీవాసపు స్త్రీలైన కౌసల్య, సుమిత్ర, కైకాదులు ఇలా మంగళం పడుతున్నారు నూతన వధూవరులకు. మనం కూడా పడదాం. రామచంద్రాయ జనక రాజజ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళ. జై బోలో భక్తవత్సల భగవాన్ కి, రాజా రామచంద్ర మూర్తికి, సీతామాయికి. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ హర.